స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమా, మ్యాట్రిక్స్లో ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చెప్తున్నాం కదా, దానిలో మ్యాట్రిక్స్ ఇన్వర్స్ మెథడ్. ఓకేనా? చూడండి, సమ్ ఇస్తే ఈక్వేషన్స్ రాసాము, ఏ రాసాం, ఎక్స్ రాసాం, డి రాసాం. నెక్స్ట్ ఎలా ఉంది ఫాము, ఏఎక్స్ ఈక్వల్ టు డి ఫామ్లో ఉంది. దట్ ఏ కనుక్కున్నాం. చూడండి, 1 ఇంటూ ఏమొస్తుందా, ఈ 4 కదా. ఓకేనా? ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా నేను. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్ ప్లస్. ఓకేనా? ఇక్కడ అందరు చేసే మిస్టేక్ ఏంటి, ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్ పెట్టేసుకుందాం అనుకుంటారు. కానీ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ కదా, ప్లస్ 1 ఇంటూ ఏమొస్తాయి, 4 టర్మ్స్ కదా, 4 మైనస్ 1 మైనస్ 1 1. నెక్స్ట్ ప్లస్ 3 ఇంటూ ఏమొస్తుంది, 4 2 మైనస్ 1 3. ఓకేనా? 1 ఇంటూ 2 1 జర్ 2 మైనస్ ఉంది, దీని మైనస్ ఉందిగా, ప్లస్ 3 1 జర్ 3 ప్లస్ 1 ఇంటూ 4 1s 4 మైనస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, 1 1 జర్ 1. నెక్స్ట్ 3 ఇంటూ 4 3s 12 మైనస్, కానీ ఇక్కడ మైనస్ ఉందిగా, ప్లస్ 1 2 జర్ 2. నెక్స్ట్ 1 ఇంటూ ఏమొస్తుంది, 2 ప్లస్ 3 5 ప్లస్ 1 ఇంటూ 4లో 1 తీసేసేయండి, 3. నెక్స్ట్ 3 ఇంటూ 12 ప్లస్ 2 ఎంత, 14. ఇక్కడ ఏమొస్తుందిరా, 5. నెక్స్ట్ 1 3 జర్ 3 3 14s 3 4 జర్ 12 3 4 3 42. టోటల్ ఇక్కడ 8, ఇక్కడ 42 50. దట్ ఏ మనకి ఏమొచ్చేసింది, 50 వచ్చింది. నాట్ ఈక్వల్ టు 0. మనం ఏం కనుక్కోవాలి, అడ్జాయింట్ ఏ కనుక్కోవాలి కదా. అడ్జాయింట్ ఏ ఏం తీసుకుంటాం ఫస్ట్, ఇక్కడ ఇదే కదా, మిడిల్ టర్మ్ రౌండ్ అప్ చేయండి. 2 మైనస్ 1 4 2 2 మైనస్ 1 4 2. నెక్స్ట్ 3 1 మైనస్ 1 3. నెక్స్ట్ మైనస్ 1 3. నెక్స్ట్ 1 మైనస్ 1 1 మైనస్ 1. వీటన్నిటికి ఏం చేయాలి, ట్రాన్స్పోజ్ చేయాలి కదా. తర్వాత ఏం చేయాలి, సారీ రాయటం మర్చిపోతున్నాం మనం. 2 మైనస్ 1 4 2 క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి కదా మొత్తానికి. టూ 1 సార్ ఎంతమ్మా, 2. నెక్స్ట్ మైనస్ ఉంది, కానీ ఇక్కడ మైనస్ ఉందిగా, ప్లస్ 3 1s 3. నెక్స్ట్ మైనస్ 1 ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 మైనస్ 4. నెక్స్ట్ 4 3 సార్ 12 ప్లస్ ఎంత 2. నెక్స్ట్ 3 3s 9 ప్లస్ 1 1 జర్ 1. నెక్స్ట్ 1 ప్లస్ 3. నెక్స్ట్ 1 మైనస్ 3. నెక్స్ట్ 1 మైనస్ 2 3 జర్ ఎంత 6. నెక్స్ట్ 3 4 జర్ 12 ఎంత వస్తుందా ఇక్కడ, ప్లస్ 1. నెక్స్ట్ 1 2 జర్ 2 ప్లస్ 4. ఏముంది ఇక్కడ, ట్రాన్స్పోజ్ అడ్జాయింట్ ఏ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి, 2 ప్లస్ 3 5. నెక్స్ట్ మైనస్ 4లో 1 తీసేసేయండి, ఎంత వస్తుందా, మైనస్ 3. నెక్స్ట్ 12 ప్లస్ 2 ఎంత 6 14. నెక్స్ట్ 9 ప్లస్ 1 10 4. నెక్స్ట్ మైనస్ 3లో 1 తీసేసేయండి, మైనస్ 2. 4లో 1 తీసేసేయండి, మైనస్ 5. 12 ప్లస్ 1 30. నెక్స్ట్ 2 ప్లస్ 4 6. ట్రాన్స్పోజ్ కదా, ఏం చేయాలి, రోస్ అన్ని కాలమ్స్గా, కాలమ్స్ అన్ని రోస్గా చేంజ్ అవ్వాలి. 5 మైనస్ 3 14 10 4 మైనస్ 2 మైనస్. ఫార్ములా ఏంటి మీకు తెలుసు, ఏఎక్స్ ఈక్వల్ టు
సారీ x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ డి. x ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఇంటూ డి. ఓకేనా, అడ్జాయింట్ ఏ మనకేమో సారీ డెట్ ఏ మనకేమొచ్చింది 50, 1/50. అడ్జాయింట్ ఏ వచ్చింది మ్యాట్రిక్స్ రాసుకున్నాము. నెక్స్ట్ డి అంటే ఏంటి 505 కదా, అదే రాసేసాను. నెక్స్ట్ ఇంటూ చేయండి, ఇక్కడ ప్లస్ వస్తే ప్లస్ వచ్చింది, మైనస్ వస్తే మైనస్ వస్తుంది. 5 ఇంటూ 5 25. నెక్స్ట్ ప్లస్ 10 ఇంటూ 0 0. నెక్స్ట్ మైనస్ ఉంది కదా, 5 5 చాలు 25. నెక్స్ట్ చూడండి 3 5s మైనస్ ఉంది కదా 50. నెక్స్ట్ 4 0 అంటే ప్లస్ 0. నెక్స్ట్ ప్లస్ ఉంది కదా 13 5 చాలు 65. 14 5 చాలు 70. మైనస్ 2 ఇంటూ 0 అంటే 0. నెక్స్ట్ 6 5 చాలు 30 ప్లస్ 30. ఓకేనా, ఏమొస్తుంది 1/50 ఇంటూ 25 25 ఏమైపోయింది 0. 65లో 15 తీసేసేయండి 50. నెక్స్ట్ 70లో 30 తీసేసేయండి, 70 సారీ ప్లస్సే కదా, 70 ప్లస్ 30 100. ఓకేనా, ఎక్స్ ఈక్వల్ టు ఏమొస్తుంది 5. 50 అనేది బైలోకి వచ్చేసిందిగా 0/50, 50/50, 100/50. ఎంత వచ్చిందిరా మనకి 0/ఎనీథింగ్ 0. 50/50 అంటే 1, 100/50 అంటే 2. ఓకేనా, ఎక్స్ అంటే ఏంటి XYZ ఈక్వల్ టు ఏమొచ్చింది మనకి 0 1 2. therefore x ఈక్వల్ టు వాల్యూ ఎంత, x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 1, z ఈక్వల్ టు 2. ఓకేనా, మన ప్రాబ్లం చూడండి ఒకసారి. మీకు అడ్జాయింట్ ఏ ఒక్కటి రాయటం తెలిస్తే చాలు. ఫస్ట్ ఏంటి 2 -1, మళ్ళీ రిపీట్ 4 2. నెక్స్ట్ 3 నుంచి స్టార్ట్ అయితే 1 -1 3, -1 3 1 -1. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. మన నెక్స్ట్ ప్రాబ్లం ఓకేనా, 4th వన్. మీకు తెలుసు కదా ప్రాసెస్, నేను 3 సమ్స్ చెప్పాను, ఇంకొక 3 ఉన్నాయి అన్నమాట. ఫస్ట్ 3 సమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఫస్ట్ వీడియోలో, ఒక 2 చెప్పాను. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా చెప్పేశాను కదా. ఓకేనా, ఇదనేది మీరు ట్రై చేయండి, ఓన్గా ట్రై చేసి ఆన్సర్ వస్తే వచ్చినట్టు, లేకపోతే ఎక్కడ పోయింది అనేది ఇందులో చెక్ చేసుకోండి. ఓకేనా, ఫస్ట్ గివెన్ ఈక్వేషన్. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు ఎక్స్ ఈక్వల్ టు డి ఈక్వల్ టు విచ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏఎక్స్ ఈక్వల్ టు డి ఫార్మ్. ఓకేనా, డెట్ ఏ కనుక్కుంటాము, ఎంత వస్తుంది 136. నెక్స్ట్ అడ్జాయింట్ ఏ, ఈ -1 8 2 -1. నెక్స్ట్ -2 7 5 -2. నెక్స్ట్ 4 5 3 4. ఓకేనా, నెక్స్ట్ పై వాల్యూస్ కింద వాల్యూస్. ఓకేనా, చూడండి ఇట్లా చెక్ చేసుకోండి, మీరు ఓన్గా ట్రై చేయండి, ట్రై చేసి ఇందులో చెక్ చేసుకోండి. ఓకేనా, ఈ 6 సమ్ నుంచే వస్తాయి. ఓకేనా, ఒకవేళ వాడు ఓన్గా ఇచ్చినా మీరు చేయగలుగుతారు కదా ప్రాసెస్. చూద్దాం మన నెక్స్ట్ ప్రాబ్లం. ఏం తీసుకున్నాం, గివెన్ ఈక్వేషన్స్ AXD which is in the form of AX equal to D. నెక్స్ట్ డెట్ ఏ కనుక్కున్నాం. నెక్స్ట్ అడ్జాయింట్ ఏ. ఓకేనా, అడ్జాయింట్ ఏ ఫార్ములా. నెక్స్ట్ ఫార్ములా తీసుకొచ్చి పెట్టేసేసేయండి. అంటే డెట్ ఏ అంటే ఏమొచ్చింది -3. ఓకేనా, అడ్జాయింట్ ఏ అంటే ఇది, డి అంటే 163. ఓకేనా, చూడండి మైనస్ మైనస్ క్యాన్సిల్. ఓకేనా, 3 7s 3 7s. ఓకేనా, 3 10s. నెక్స్ట్ 3 4s. 7 -10 4. మీరు ట్రై చేయండి ఫస్ట్ ఈ సమ్. ఓకేనా, తర్వాత చెక్ చేసుకోండి. చూడండి మా నెక్స్ట్ ప్రాబ్లం. ఓకేనా, ఫస్ట్ మీరు ట్రై చేయండి, తర్వాత చెక్ చేసుకోండి. చూడండి
ఫస్ట్ టైం తీసుకున్నాం ఈక్వేషన్స్. నెక్స్ట్ a ఈక్వల్ టు x ఈక్వల్ టు d. నెక్స్ట్ విచ్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ax ఈక్వల్ టు d. నెక్స్ట్ డెట్ ఏ కనుక్కున్నాను, 38 వచ్చింది. అడ్జాయింట్ ఏ ఎలా తీసుకుందాం, ఫస్ట్ మిడిల్ టర్మ్, తర్వాత నెక్స్ట్, ఆ తర్వాత మళ్ళీ రివర్స్ వచ్చేసి నెక్స్ట్ టర్మ్, మళ్ళీ అదే టర్మ్ రిపీట్ అవుతుంది. ఓకేనా. అడ్జాయింట్ ఏ వచ్చేసింది, ట్రాన్స్పోజ్ చేసేసాము. నెక్స్ట్ ఫార్ములా x ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ ఇంటూ డి. ఓకేనా. x, y, z వాల్యూస్. ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.